ఫ్యామిలీ బైట్స్. ఈరోజు ఈ వీడియోలో 2 రకాల పల్లి చట్నీలను షేర్ చేస్తున్నాను. మనం చేసే ఇడ్లీ, దోశ, వడ టేస్ట్ అనేది వాటితో కాంబినేషన్గా చేసే చట్నీతోనే వస్తుంది. రోజు మనం ఒకే రకంగా పల్లి చట్నీని చేస్తే ఏ టిఫిన్ అయినా బోర్ కొట్టేస్తుంది. పల్లీలతో ఇలా 2 రకాలుగా డిఫరెంట్ టేస్ట్తో చట్నీలు తయారు చేసుకోవచ్చు. ఈ చట్నీ ప్రిపరేషన్ ఎలానో చూద్దాము. ముందుగా ఒక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకొని అందులోకి 1/2 ఇంచ్ అల్లాన్ని, 6-7 వెల్లుల్లిపాయల్ని, కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి, ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. వీటిని ఇలా 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు 1/2 కప్ వరకు పల్లీలను తీసుకోవాలి. పల్లీలను వేసి లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పల్లీలు బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు పుట్నాల పప్పును యాడ్ చేసుకుందాము. పుట్నాల పప్పును వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వీటన్నింటినీ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, తగినన్ని నీళ్లు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదంతా బౌల్లోకి యాడ్ చేసుకొని ఇప్పుడు పోపును ప్రిపేర్ చేసుకుందాము. ఒక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని అందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చిని, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా పోపు మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలోకి యాడ్ చేసుకుందాము. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పల్లి చట్నీ రెడీ అయిపోతుంది. ఈ పల్లి చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు రెండో రకం పల్లి చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఈ పల్లి చట్నీ కోసం ముందుగా ఒక ప్యాన్ని తీసుకొని అందులోకి 1/2 కప్పు దాకా పల్లీలను తీసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలను బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా నిదానంగా వేయించుకుంటేనే పల్లీలు లోపలి వరకు వేగి చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా రోస్ట్ చేసుకున్న పల్లీలను ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని అందులోకి 1/2 ఇంచ్ అల్లాన్ని, 6 వెల్లుల్లిపాయల్ని, ఒక ఉల్లిపాయని కట్ చేసి వేసుకోండి. అండ్ అలాగే 7-8 పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు టమాటాను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇందులోనే కొంచెం చింతపండును కూడా వేసి టమాటాలు సాఫ్ట్గా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటాలు మగ్గిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాము. ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలను యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే మగ్గించుకున్న టమాటా, ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకుందాము. వీటన్నింటినీ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ఉప్పుని, కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఈ చట్నీలోకి పోపుని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకొని అందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, 2 ఎండుమిర్చిని, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకున్న పోపుని మనం గ్రైండ్ చేసుకున్న చట్నీలోకి యాడ్ చేసుకుందాము. అంతే, ఎంతో సింపుల్గా చేసుకునే 2 రకాల పల్లి చట్నీలు. దేనికదే టేస్ట్ బాగుంటుంది. ఈ చట్నీని మనం ఇడ్లీ, దోశ, వడ ఇలా ఏ కాంబినేషన్తో తీసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ చట్నీలను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.